శ్రీనివాసరావు. ఊరండి? ఉండవల్లి. మేము ఇక్కడ ఆటోనే. ఆటో దొరకదు. ఆటో రూపాయలు ఆటోలు దొరకదు. మాకు బాగానే ఉంది. అంతకుముందు రోడ్లు బాగుండే కదా, మేము బాగా ఇబ్బంది పడేవాళ్ళం. గుంటలో రోడ్లు వేసేవాళ్ళు కదా. ఇప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం దూరం ఏదన్నా కిరాయి వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా ఆటోలు రిపేర్ లేకుండా బాగానే ఉంది. సీలు వచ్చిన కాడి నుంచి బాగానే ఉంది. కాకపోతే కొంచెం బస్సుల వల్ల మాకు తగ్గిన దానివల్ల ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము అనేది అందరికీ కాకుండా ఏదో చదువుకునే పిల్లలకి అది పెద్దవాళ్ళకి పెడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కొంతవరకు అన్నా మాకు కూడా సెట్ అవుతుంది, కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని చూస్తున్నాం. ఇది మారుతాడేమో ఒక సంవత్సరం లోపల ఏమన్నా చూసి ఆలోచించి మారుతారేమో అని ఎదురు బతకాలు అయినా బాగానే ఉండే, చేసేదంతా బాగానే ఉంది. ఇప్పుడు వరకు అభివృద్ధి బాగానే ఉంది. మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే బాగుంటుంది అనుకుంటాం కదా, మేము కూడా అదే కోరుకుంటున్నాం. దానికోసం సంతోషపడుతున్నాం మేము చేసే పనులకి. అంతకుముందు ఏమైనా గుంట పడ్డా ఆ గుంట ఆ పని ఉండిపోయేది, ఇప్పుడు వెంటనే పూడి చేస్తున్నారు. ఏ ఊరు వెళ్ళాలన్నా కొంచెం దూరం వెళ్తూ ఉంటాం మేము, వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఆటోలు బాగా తిరుగుతున్నాయి. అంతకుముందు మెకానిక్ షెడ్యూల్లో ఉండేవి, బాడీలు పనికి రాకుండా పోయాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఇబ్బంది అయితే లేదు, పర్వాలేదు. అంతకుముందు కంటే బాగానే ఉంది. చంద్రబాబు గారు అంటే చేసి అనుభవించాలి కదా, కొంచెం ఎట్టయినా మన అనుభవంగా బాగా చేస్తున్నాడు అనుకుంటున్నాను. మాకు బాగానే ఉంది. పిల్లల కాలం ఇప్పుడు ఉచిత బస్సులు అంటే మా వాళ్ళు కూడా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేసి మాకు కూడా ఉపయోగపడుతుంది కదా, అందుకని దాన్ని కూడా మేము తప్పు పడతాకి లేదు. అందుకని ఇప్పుడు మా వాళ్ళు ఉన్న ప్రయాణికులు మా వాళ్ళు కూడా ప్రయాణం ఉచితంగానే పోతున్నారు కదా, దానివల్ల మాకు కూడా లాభం. దండగేం కాదు. కాకపోతే దొరికిన దాంట్లో 10 రూపాయలు తక్కువ దొరుకుతుంది, అభివృద్ధి జరిగేటప్పుడు దాంట్లో. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా పర్వాలేదు అన్నమాట, పనులు చేస్తున్నాడు, బాగానే ఉంది. ఆయన చేసేది కూడా బాగానే ఉంది. ఏదన్నా చెప్పాడంటే చేస్తున్నాడు, ధైర్యంగా చేస్తున్నాడు, బాగుంటుందని. ఇద్దరు కలిసి చేస్తా ఉంటే బాగుంటుందని ఇడిపోకుండా మేము అనుకుంటాం. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? సీఎం అంటే వాళ్ళిద్దరిలో ఎవరున్నా కానీ వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళు మాట్లాడుకోవాలి కదా, మన ఇష్టం కాదుగా. వాళ్ళు ఏది బాగుంటుందని ఆలోచించుకుని వాళ్ళు చేస్తే బాగుంటుంది.